చిత్తూరు జిల్లా రాజకీయాల్లో జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళితుల పట్ల, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్న వివక్షను బాహటంగానే ఎండగట్టారు. కొందరిలో ఎస్సీలంటే ఇంకా చులకన భావం పోలేదని, అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిపించేటప్పుడు మేము కావాలి, పదవుల్లో వద్దా అంటూ ఫైర్ అయ్యారు. గెలిపించే ఎస్సీలు కావాలి, కానీ అధికారంలో ఉండే ఎస్సీ ఎమ్మెల్యేలు వద్దంటే ఎలా అని నిలదీశారు. అక్కడక్కడ కావాలనే ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని థామస్ మండిపడ్డారు. వేరే కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఎస్సీలు ఎప్పుడూ ఇతరుల కాళ్లు పట్టుకుని బానిసలుగానే పడి ఉండాలనే భావన ఇంకా కొంతమందిలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. థామస్ వ్యాఖ్యలు పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీలో ఉండే ఎస్సీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇక్కడ పెట్టిస్తున్నారు. అంటే చదువుకున్న ఎస్సీ కావాలి, ఖర్చుపెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి, కానీ ఎస్సీకి ఎమ్మెల్యే మాత్రం అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యేలతో ఏం న్యాయం? ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరైతే కూడా మీరు పక్షపాతం లేకుండా మంచిగా కోరుకున్నాం. అదేంటంటే వేరే క్యాస్ట్లో ఎవరు తప్పు చేయరా, ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యేలో తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు నొక్కాలి, ఎస్సీలు బాధ్యతగా ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రాకూడదు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. బ్యాంకింగ్ నుంచి 3 లోపు రావాలంటే 5 లక్షలు మాకెందుకు 5 లక్షలు ఇచ్చి బ్యాంకింగ్ ఇచ్చుకోవడం? అంటే నియోజకవర్గం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యే టాప్ లో పెట్టడానికి 5 లక్షలు కావాలి. 1, 2, 3లో రావాలంటే 3 లక్షలు కావాలి. నాకు చెప్పుకోండి, నాకు రాసుకోబెట్టిన నాకేం పర్వాలేదు.